నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే రిలేటెడ్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్. ఆప్షన్స్‌లో చూస్తే ప్రైమరీ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఆర్టికల్స్ మన కాన్స్టిట్యూషన్‌లో ఎక్కడెక్కడ ఉన్నాయి. ఆర్టికల్ 21A రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 14 years. ఆర్టికల్ 45 ప్రకారం డిపిఎస్పిలో ఆర్టికల్స్ స్టేట్స్ టు ప్రొవైడ్ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ బిలో 6 years వాళ్ళకి కంపల్సరీ అండ్ స్టేట్ ప్రొవైడ్ చేయాలి ఎడ్యుకేషన్. నెక్స్ట్ 46 ఏం చెప్తుంది, ఎకనామిక్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ మస్ట్ ప్రమోట్ ఫర్ షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ వీకర్ సెక్షన్స్. 46 ఆర్టికల్ 51A ఏం చెప్తుంది, ఇట్స్ మేక్స్ ఏ ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ పేరెంట్స్ గార్డియన్స్ టు ఎన్ష్యూర్ దే చిల్డ్రన్ 6 to 14 years రిసీవ్ ద ఎడ్యుకేషన్. నెక్స్ట్ ఏ లాస్ తీసుకొచ్చారు, పాలసీస్ ఏం తీసుకొచ్చారు రిగార్డింగ్ టు ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్. 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002లో ఇంట్రడ్యూస్ చేశారు 21A ఆర్టికల్. అది ఫండమెంటల్ రైట్లో ఉంది. నెక్స్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తీసుకొచ్చారు 2009లో. కంపల్సరీ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఏజ్ 6 to 14 years 6 నుంచి 14 సంవత్సరాల పిల్లల వాళ్ళకి. తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో కూడా మ్యాండేట్ చేశారు 25% రిజర్వేషను ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వ్ చేయాలి 25% సీట్స్ అని రిజర్వ్ చేశారు. నెక్స్ట్ రీసెంట్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అది ఒకసారి హైలైట్స్ చూసుకోవాలి. తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి ఏవైతే ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా ఒకసారి రెఫర్ చేసుకుంటే ఏమేమి ఉన్నాయో చూస్తే తెలుస్తుంది. ఎర్లీ బ్రిటిష్ ఎడ్యుకేషన్ పాలసీస్ ఏమున్నాయి ఆ టైంలో చూసుకుంటే 1813లో చార్టర్ యాక్ట్ 1813లో అంటే క్రిస్టియన్ మిషనరీస్ ప్రమోట్ చేశారనమాట. ప్రమోట్ చేసి ఎడ్యుకేషన్ కోసం ప్రమోట్ చేశారు. తర్వాత 1835లో మెకాలే మినిట్స్. తర్వాత 1854లో వుడ్స్ డిస్పాచ్. అంతేకాకుండా ఆ టైంలో ఈ కలకత్తా, బాంబే, మద్రాస్ వాటిల్లో యూనివర్సిటీస్ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ 1905లో నేషనల్ ఎడ్యుకేషన్ మూమెంట్. అదేంటి 1905లో స్వదేశీ మూమెంట్ జరుగుతుంది కదా, ఆ టైంలోనే స్వదేశీ ఎడ్యుకేషన్ని ఎంకరేజ్ చేశారనమాట. అంతేకాకుండా ఇండిజినియస్ ఇన్స్టిట్యూషన్ని సెటప్ చేయడానికి కూడా ఎంకరేజ్ చేశారు. తర్వాత హిందూ కాలేజ్ 1817 ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ప్రెసిడెన్సీ కాలేజ్ కలకత్తా ఎవరు ఫౌండ్ చేశారు, రాజా రామ్మోహన్ రాయ్. తర్వాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 1875 సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. తర్వాత బనారస్ హిందూ యూనివర్సిటీ మదన్ మోహన్ మాలవ్య. విశ్వభారతి యూనివర్సిటీ రవీంద్రనాథ్ ఠాగూర్. జామియా మిలియా ఇస్లామియా మహాత్మా గాంధీ అండ్ అలీ బ్రదర్స్. ఈ వాళ్ళకి కాంట్రిబ్యూషన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ టైంలో ఎలాంటి కాంట్రిబ్యూషన్ ఈ రిలేటెడ్ టు ఎడ్యుకేషన్ ఒకసారి తీసుకురా, అది చదవాలి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ టెహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్. టెహ్రీ డ్యామ్ ప్రాజెక్ట్ ఇవన్నీ ఏంటి, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్. ఒకసారి మ్యాప్ పాయింటింగ్లో చూసుకుంటే ఇంపార్టెంట్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. అది ఏ నది మీద కట్టారు, టెహ్రీ డ్యామ్ భగీరథి నది మీద కట్టారు. నెక్స్ట్ బాక్రానంగల్ డ్యామ్ సత్లెజ్ మీద కట్టారు. సర్దార్ సరోవర్ డ్యామ్ నర్మదా ఏ రాష్ట్రంలో ఉంది కూడా ఇంపార్టెంట్, గుజరాత్. నాగార్జున సాగర్ కృష్ణ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. హీరాకుడ్ డ్యామ్ మహానది ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. చంబల్ వ్యాలీ ప్రాజెక్టు చంబల్ రాజస్థాన్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఇందిరా సాగర్ డ్యామ్ నర్మదా మధ్యప్రదేశ్లో ఉంది. ఇంకా వేరే ప్రాజెక్టులు ఏమన్నాయి, కోన్యాప్ డ్యామ్ మహారాష్ట్ర. తర్వాత డేబర్ లేక్ ఆర్ జైస్మాద్ ఇక్కడ ఉన్నది ఏ రివర్ మీద, గోమతి అండ్ రాజస్థాన్. నెక్స్ట్ రంగనది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ రంగనది మీద. రంగనది ఎక్కడుంది, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఒకసారి మ్యాప్ పెయింటింగ్లో చూడండి. నెక్స్ట్ రాబోయే అంటే ఫ్యూచర్లో ఏమన్నా ప్రపోజ్ చేసినటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా, సుబెన్సియరీ లోయ ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం, అది నిర్మాణంలో జరుగుతూ ఉంది. లోహిత్ హైడ్రో ప్రాజెక్ట్ అరుణాచల్ ప్రదేశ్లో, అది జస్ట్ ఇప్పుడు ప్రతిపాదించారు అంతే, ఇంకా అవ్వలేదు. నెక్స్ట్ బుర్లా హైడ్రో ప్రాజెక్ట్ ఒడిస్సా ప్రజెంట్ కన్స్ట్రక్షన్లో జరుగుతూ ఉంది. నెక్స్ట్ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ ఒకసారి మ్యాప్లో చూసుకుంటే అది విత్ రెస్పెక్ట్ టు స్టేట్. అంతేకాకుండా అక్కడ న్యూక్లియర్ అంటేనే వెంటనే రావాలి న్యూక్లియర్ ఫ్యూజన్ డిఫరెన్సెస్ తెలియాలి. తర్వాత ప్రాజెక్ట్స్ తెలియాలి. తర్వాత ఇంటర్నేషనల్
అగ్రిమెంట్స్ ఉన్నాయి కదా, అవి ఒకసారి రెఫర్ చేసుకోవాలి. ఇది రివిజన్ టైం అమ్మ, రివిజన్ టైంలో కంపల్సరీ రివిజన్ చేయాలి. టాపిక్ విని వదిలేస్తే వర్కౌట్ అవ్వదు. వెంటనే టాపిక్ తీసుకొని రివిజన్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. సో న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి స్టేట్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ చూద్దాం. ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ చాలా టైమ్స్ అడిగారు కాబట్టి ఒకసారి రివైజ్ చేస్తాం. ఫ్యాక్ట్స్ ప్రిలిమ్స్ అంటేనే ఫ్యాక్ట్స్ మీద కొంచెం ఫోకస్ పెట్టాలి. తారాపూర్ అటామిక్ పవర్ ప్లాంట్ మహారాష్ట్ర. తర్వాత రాజస్థాన్, నేను చెప్తున్నది అణుశక్తి ప్రాజెక్టులో, న్యూక్లియర్ పవర్, అటామిక్ పవర్. నెక్స్ట్ రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ రాజస్థాన్. తర్వాత అదే రాణా ప్రతాప్ సింగ్ దాన్ని రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ కూడా అంటారు. కైగా జనరేషన్ స్టేషన్ కర్ణాటక. కుండలం న్యూక్లియర్ పవర్ స్టేషన్ తమిళనాడు, మద్రాస్ తమిళనాడు. నరోరా అటామిక్ ఉత్తరప్రదేశ్. కాక్రమక అటామిక్ పవర్ ప్లాంట్ గుజరాత్. విత్ రెస్పెక్ట్ టు స్టేట్ చూడండి, ఇప్పుడు ఇండియన్ ఇలా ఇచ్చిన తర్వాత ఈస్ట్ టు వెస్ట్, లేకపోతే వెస్ట్ టు ఈస్ట్, నార్త్ టు సౌత్ అరేంజ్ చేయమని ఇస్తారు. ఒకసారి మ్యాప్లో చూసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్యూచర్లో జరుగుతున్నది ఏంటంటే గోరఖ్పూర్ హర్యానాలో ఉంది, మిత్తివేత్తి గుజరాత్, జైతాపూర్ మహారాష్ట్ర, చిట్టుకూరు ఆంధ్రప్రదేశ్, కావల మహారాష్ట్ర. ఇది ఒక్కసారి ఇంకా మెయిన్ ఏంటంటే జైతాపూర్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రపంచంలోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్. తర్వాత ఫ్యూచర్కి కుండకులం వచ్చి భారతదేశంలో అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. సో అనేక దేశాలతో ఒప్పందాలు చేసుకుంది కదా, రష్యా, ఫ్రాన్స్, అమెరికా. వాటి యొక్క ఒప్పందం గురించి కూడా వాళ్ళ అగ్రిమెంట్స్ ఏమున్నాయి అవి ఒకసారి ఫ్యాక్ట్స్ రివిజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా క్వశ్చన్, కమిషన్ రిలేటెడ్. తర్వాత వాళ్ళ ఎంక్వైరీస్ ఎందుకు కమిషన్ వేశారు, అది దానివల్ల మనకి ఏ ఎంక్వైరీ మీద కమిషన్ వేశారు, ఆ కమిషన్. తర్వాత ఇంపార్టెంట్ మ్యాటర్ రిలేటెడ్ టు ఎంక్వైరీ. మనము ఈ క్వశ్చన్ ఎలా చూడొచ్చు అంటే 3 ఆస్పెక్ట్స్లో చూడొచ్చు. బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అది అందులో కూడా పొలిటికల్గా, తర్వాత కాన్స్టిట్యూషనల్గా, తర్వాత ఎకనామికల్గా ఇలా 3-4 సెగ్మెంట్స్గా డివైడ్ చేసుకొని ఏ కమిషన్స్ దాని యొక్క పర్పస్ ఆఫ్ ఎంక్వైరీ. సపోజ్ హంటర్ కమిషను ఎడ్యుకేషన్ పాలసీస్ని రివైజ్ చేయడానికి, ర్యాలే కమిషను హైయర్ ఎడ్యుకేషన్ కోసం, తర్వాత పార్లమెంటరీ రిఫార్మ్స్ కమిషన్ సపరేట్ ఎలక్టరేట్ కోసం. బేసిక్ ఫట్ అన్నట్టు వెంటనే గుర్తుకొచ్చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత మాంటేజ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్, టయార్కీ, రౌలత్ కమిషన్, రెవల్యూషనరీ మూమెంట్ అప్పుడు రౌలత్ యాక్ట్. తర్వాత జలియన్ వాలాబాగ్ ఎంక్వైరీ, హంటర్ కమిషన్, సైమన్ కమిషన్, వైట్లే కమిషన్, బట్లర్ కమిషన్, సప్రూ. నెక్స్ట్ క్యాబినెట్ మిషన్. తర్వాత మిలిటెంట్ గ్రూప్స్ మీద భగత్ సింగ్ వాళ్ళ మీద కూడా మిలిటెంట్ కకోరి కేసు, దాని మీద మళ్ళీ ఎంక్వైరీ చేస్తారు. సో ఆ కమిషన్స్ తర్వాత దాని పర్పస్ ఆఫ్ ఎంక్వైరీ అది ఒకసారి ఫట్ రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చెప్పాను కదా ఆఫ్టర్ ఇండిపెండెన్స్, బిఫోర్ ఇండిపెండెన్స్ అట్లా సెగ్రిగేట్ చేసుకుంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత గుర్తు వస్తుంది మనకి లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ కమిషను, అదే ధార్ కమిషన్. తర్వాత ఫజల్ అలీ కమిషన్, స్టేట్ రికగ్నిషన్ కమిషన్ కోసం వేస్తారు. నెక్స్ట్ షా కమిషన్, సర్కారియా కమిషన్, జస్టిస్ నానావతి కమిషన్, గుజరాత్ రైట్స్ కోసం అప్పుడు జరిగింటాయి కదా గుజరాత్లో అల్లర్లు 2002లో జరిగిన అల్లర్లు ఇన్వెస్ట్ చేయడానికి జస్టిస్ నానావతి కమిషన్ వేస్తారు. అలా తర్వాత ఎకనామిక్ అడ్మినిస్ట్రేటివ్ రిలేటెడ్ కమిషన్ ఏంటంటే టాక్సేషన్ ఎంక్వైరీ కమిషన్ వేస్తారు. కొథారి, మండై, కాలేకర్ కమిటీ. ఇవన్నీ ఒకసారి ది పర్పస్ ఆఫ్ ఎంక్వైరీ ఒకసారి రివైజ్ చేసుకొని బేసిక్స్ రివైజ్ చేసుకోండి. తర్వాత సోషల్, తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్స్ ఏమున్నాయి. వర్మా కమిషన్ 2012లో ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు జరుగుతుంది. అప్పుడు కొన్ని లీగల్ రిఫార్మ్స్ సజెస్ట్ చేయడం కోసం ఇన్వెస్టిగేషన్ కోసం వేస్తారు ఇది వర్మా కమిషన్. తర్వాత జస్టిస్ ముఖర్జీ కమిషన్, సుభాష్ చంద్రబోస్ డిసప్పేర్ అయిపోతారు కదా, సో ఆ మ్యాటర్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ కోసం జస్టిస్ ముఖర్జీ కమిషన్ వేస్తారు. సచార్ కమిషన్. తర్వాత అది ఎందుకంటే ముస్లిమ్స్ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ని స్టడీ చేయడానికి, ఎస్పెషల్లీ ఇన్ ఇండియా,
దానికోసం అది వేస్తారు. తర్వాత లెబర్హాన్ కమిషన్, డెమాలిషన్ ఆఫ్ బాబ్రీ మస్జిద్. ఇప్పుడు ఇందులో ఈ క్వశ్చన్లో ఆడినటువంటి చూస్తే ఇది ఓకే వ్యాలిడ్గానే ఉంది, మనం రిలేట్ చేసుకొని ఒకసారి కమిషన్ ఏమన్నా చూద్దాం. వాద్వా కమిషన్ దేనికి వేశారు? కిల్లింగ్ ఆఫ్ గ్రహాన్ స్టానిస్. తర్వాత లెబ్రహాన్ కమిషన్ ఇందాక చూసాం కదా, లెబ్రహాన్ కమిషన్ ముంబై రైట్స్. తర్వాత శ్రీకృష్ణ కమిషన్ దేనికి వేశారు? లెబర్హాన్ కమిషన్ అయోధ్యలో రిలీజియస్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని డెమాలిష్ చేయడానికి ఇన్వెస్టిగేషన్ కోసం వేస్తారు, జరిగింటుందో దానికోసం. శ్రీకృష్ణ కమిషన్ దేనికి వేస్తారు? ముంబైలో రైట్స్ జరిగింటాయి ఆ టైంలో ఎంక్వైరీ కోసం. జైన్ కమిషన్ రాజీవ్ గాంధీ యొక్క హత్య కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి కోసం జైన్ కమిషన్ వేస్తారు. సో ఈ నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, లెంత్ పెరిగిపోతుంది, మళ్ళీ నేను వేరే క్వశ్చన్ వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.